జై శ్రీమన్నారాయణ. ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటటం మొదలుపెట్టాడు. మొట్టమొదటగా ఈయన వెళ్ళినప్పుడు మైనాకుడు అనే ఆయన పైకి లేచాడు. నేను వెడుతుంటే నా మార్గానికి అడ్డుగా ఉన్నాడే అనుకున్నాడు ఆంజనేయ స్వామి. తన వక్షస్థలం తగిలేటప్పటికీ కిందికి దిగాడాయన. దిగినాయన మైనాకుడు మళ్ళా పైకి లేచి, అయ్యా నీకు విఘ్నం కలిగించాలి అని రాలేదయ్యా, ఇది నా చరిత్ర అని తన చరిత్ర చెప్పాడు. నీకు ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నాను, అందుకు పైకి లేచాను అని చెప్పాడు. అది సరేగానయ్యా, నీవు ఆతిథ్యం ఇద్దామనుకున్నా పుచ్చుకోవటానికి నాకు తీరిక లేదు. ఎందుచేత? నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, రామబాణంలా వెడతాను అని. రామబాణం ఎక్కడైనా ఆగి వెడుతుందా? ఆగి వెళ్ళదు. కనుక నేను కూడా ఆగడానికి అవకాశం లేదు. ఏం కోపం తెచ్చుకోకు, నేను ఆగలేదని. కాలం గడిచిపోతోంది కనుక నేను వెంటనే వెళ్ళాల్సి ఉంది. ప్రీతోస్మి, నీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు నాయనా అంటే మనం కూడా వెళ్ళిపోతుంటే, ఏ పని లేనాయన మనల్ని అభిమానంతో పిలుస్తూ ఎటు వెళ్ళిపోతున్నావయ్యా అని పిలిస్తే, వస్తానండి వస్తానండి మళ్ళీ వస్తానండి అంటూ సమాధానం చెప్పేసి ఎలా వెళ్ళిపోతామో, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈయనతో నాకు చాలా ఆనందం కలిగింది, నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పేసి మైనాకుడిని దాటి వెళ్ళిపోయాడు హనుమాన్ స్వామి. మైనాకుడిని దాటాడు అంటే కామాన్ని దాటాడు అని అర్థం. సుశీలారాణి, రామానుజదాసి.